జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎలా ఉన్నావమ్మా? ఏ ఆడపిల్లకి రాని కష్టం నీకు వచ్చినా కూడా ధైర్యంగా నువ్వు ఆ సమస్యను ఎదుర్కొంటున్నావు. కైలాష్ని 2 రోజుల్లో చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకురామ్మా. తీసుకొస్తాను డాక్టర్. ఉన్న సమస్యని దాచి వేరే ఏదైనా కారణం చెప్పైనా నేను కైలాష్ గారిని తీసుకొస్తాను. నేను చూసుకుంటాను. సరేనమ్మా. రోజు టైంకి టాబ్లెట్లు ఇస్తున్నావా? కైలాష్కి అయితే అనుమానం రాలేదు కదా? ఆయనకి అనుమానం రాకుండా రోజు పాలలో కలిపిస్తున్నాను డాక్టర్. నీ మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి, నీ సంసారాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వెంత ఆవేదన పడుతున్నావో నాకు అర్థమవుతుంది. దానివల్ల నువ్వెటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నావో నేను ఊహించగలను. నిజమే డాక్టర్. సమస్య ఆయనకి తెలియకుండా నెగ్గుకు రావాల్సి వస్తుంది. ఇందాక బాగా ఎమోషనల్ అయి కొద్దిగా ఇబ్బంది పడ్డారు కూడా. చూద్దాం డాక్టర్. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇంకొన్నాళ్ళు మెడిసిన్స్ వాడితే ఫలితం ఉండొచ్చమ్మా. ఏదేమైనా కైలాష్కి మాత్రం ఈ విషయం తెలియనివ్వకు. లేదు డాక్టర్, నేను తెలియనివ్వను. అలాగేనమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఏం తెలియకూడదు? దేని గురించి మాట్లాడుతున్నావు? తెలియకూడదు తెలియడం అది కాదండి. తేలికగానే ఉంది అని చెప్తున్నాను. డాక్టర్ గారు కాల్ చేసి మొన్న జరిగిన దానికి మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని అడిగారు. మేనేజ్ చేయడం బాగా అలవాటు చేసుకున్నావు. అదేం లేదండి. అయినా ప్రమాదం జరిగినా జరగకపోయినా పెద్దగా తేడా ఏమీ లేదు. కాకపోతే ప్రమాదం జరిగినప్పుడు దగ్గరుండి సేవలు చేసావు. తగ్గాక దూరంగా వెళ్ళమన్నావు, నన్ను దూరం పెడుతున్నావు. అది కాదండి. నేను వద్దు రాధిక. నువ్వు కారణాలు చెప్పినా వినే ఓపిక నాకు లేదు. ఏమండి 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 ప్లీజ్, నా మీద ఉన్న కోపం జ్యూస్ మీద చూపించొద్దు. ప్లీజ్ తాగండి. వద్దని చెప్తున్నానా? అలా అనకండి. కోపం ఏమైనా ఉంటే నా మీద చూపించండి, కానీ మీ ఆరోగ్యం మీద కాదు. డాక్టర్ గారు మిమ్మల్ని ఎక్కువ లిక్విడ్ ఫుడ్ తీసుకోమన్నారు. కైలాష్ గారు ప్లీజ్ అండి కొంచెం. అరవకు, నానమ్మ వింటుంది. సర్లే ఇటివో. అవును, వెంటపడి జ్యూస్ తాగమంటున్నావు. ఇందులో ఏమన్నా కలిపావా? నేనేం కలుపుతానండి. ఏ ప్రియా,
ఉన్నారేంటి శ్రీవారు? నాకేమైనా అవుతుందని భయపడ్డారా? మీరుండగా నాకేం కాదు. నువ్వు రెస్ట్ తీసుకో. పిన్ని, బాబాయ్, త్వరగా రెడీ అవ్వండి, గుడికి వెళ్దాం. ఆలస్యం అయితే ముహూర్తం దాటిపోతుంది. అసలు నువ్వెవరమ్మా నా కూతురు పెళ్లి మేదేసుకుని పెత్తనం చేయడానికి? నీకేం సంబంధం? మల్లీశ్వరి కోరిక, ఆశ నీకు తెలుసు. అదే జరుగుతుంది తప్ప నువ్వు అనుకున్నట్టు ఈ పెళ్లి జరగదు. నేనా? పెద్ద ఆవిడ కైలాష్ బాబు ఉన్నారని పెళ్లి చేస్తానంటే మౌనంగా ఉన్నాం. ఈ రోజు చెప్తున్నాం, మల్లీశ్వరితో సహా మాకీ పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా అడ్డుపడి ఆపేస్తాం. అత్యాశకు పోయి బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తున్న తల్లిదండ్రులని మిమ్మల్ని చూస్తున్నాను. ఆడపిల్లకి ప్రేమించినవాడు భర్తగా దొరకడం ఒక వరం. ఆ అదృష్టం మల్లీశ్వరికి దక్కబోతోంది. మీ బుద్ధి తక్కువతనంతో దాన్ని దూరం చేయకండి. నీ నీతులు మాకేం అవసరం లేదు. మా అమ్మాయి పెళ్లి వాడెవరితోనో చేస్తానంటే చూస్తూ ఊరుకోం. మీ కోపం నా మీద, దాన్ని అంతవరకే ఉంచండి. పెళ్లి విషయంలో ఏవైనా పిచ్చి పిచ్చి పనులు చేయాలని చూస్తే మీ సంగతి అత్తయ్య గారికి, కైలాష్ గారికి చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే మల్లీశ్వరి సంతోషంగా ఉంటుంది. మీరిద్దరూ రాకపోయినా పెళ్లి మాత్రం ఆగదు. మనమ్మాయి పెళ్లి గురించి మనకి వార్నింగ్ ఇస్తుందా? పెళ్లి నోపి మనమిచ్చే జలక్కి దీని దిమ్మ తిరిగిపోవాలి. నేను బానే ఉన్నాను బామ్మ. అయినా మా శ్రీవారు ది గ్రేట్ డాక్టర్ ఉండగా నాకే అవుతుంది. ఆయన నా మీద చూపించే ప్రేమే నన్ను కాపాడుతుంది. మీరేంటి శ్రీవారు ఇలా కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నారు? అమరసలు రాత్రంతా నిద్రపోతే కదమ్మా. నిన్నే కనిపెట్టుకుని అలాగే కూర్చున్నాడు. కుట్టింది తేలు కాబట్టి ఒకవేళ మధ్యలో నీకేమైనా సమస్య అవుతుందేమోనని అమర్ భయం. చెప్పాగా శ్రీవారు, మీరే నాకు శ్రీరామ రక్ష. నాకేం కాదు. ప్రియా, నీకేం కాకూడదు. దేని గురించి నువ్వు బాధపడకూడదు. ఆనశృణ్వన్నోతిభిక్షేదసాదనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత
మాం స్మితాం ప్రాకారామార్థాం. మల్లీశ్వరి, రెడీ అయ్యేవా? చాలా అందంగా ఉన్నావు. పంతులు గారు రమ్మంటున్నారు. మొత్తానికి నీ జీవితం మారబోతుంది. ఇక మీ వల్ల మా అక్క కూడా ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? కొంచెం హద్దుల్లో ఉండి మాట్లాడు. మీరు గతంలో హద్దులు దాటి ప్రవర్తించారు కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మీరు సవ్యంగా ఉంటే నేనెందుకంటాను? ఆయన చేస్తే ఏం లేదు కానీ మాటంటే వచ్చిందా? సర్లేండి, ఆలస్యం అవుతుంది. మలేషియాని తీసుకుని వచ్చేయండి. ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసావమ్మా? వాళ్ళిద్దరూ ఒకటేనే. చూడమ్మా మల్లేశ్వరి, ఇప్పుడు నీ భయం తొలగిపోయినట్టేనా? అవును నాన్న, చాలా థ్యాంక్స్ నాన్న. ఈనాళ్ళకి నువ్వు గొప్ప పని చేసావయ్యా.
ఇదంగవర్ణాం హరిణీం సువర్ణరజాం నమస్తే నమస్తే నమో నమః రామ రామేత్రమే రామే మనోరమే నామ తత్తుల్యం రామనామ వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ పెళ్ళాపండి. సార్, వీడే సార్ నన్ను ప్రేమించింది. వాడిని అరెస్ట్ చేయండి సార్. ఎరా, నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించావా? అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. సాక్ష్యాలున్నాయండి. మేమిద్దరం చదువుగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. సార్, నా మొబైల్ ఇవ్వండి. చూడండి సార్. ఇదిగో చూడు, నువ్వే చూడు. నువ్వు ఒక చీటర్వి. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. సార్, ఒక్క నిమిషం సార్. ఇందులో ఏదో మోసం ఉంది. మీరు కంగారు పడకండి. సాక్ష్యాలతో సహా కనపడుతుంటే మోసం చేయలేదంటావేంటమ్మా? వీడు అమ్మాయిల జీవితంతో ఆడుకునే దుర్మార్గుడని తెలుస్తుందిగా. పిన్ని, ఏం చూస్తున్నారు? అక్షింతలు వేయండి. నూతన వధూవరులు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. చూడు, నువ్వు కైలాష్ గారి మీద మనసు పెట్టుకున్నావని నాకు తెలుసు. దురాశ దుఃఖానికి చేటు. మీ బావ మనసు, వ్యక్తిత్వం నీకు తెలీదా? నువ్వు ఇష్టపడినా సరే
బలవంతానా ఆయన నుంచి నన్ను దూరం చేసినా సరే ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటారా? అత్తగారి పెంపకాన్ని దాటి కైలాష్ గారు తప్పు చేస్తారా? మా పెళ్లికి ముందు విష్ణు మీద నీకున్న ప్రేమ ఇక్కడికొచ్చాక పోయింది అంటే దాని అర్థం ఏంటి? నీ ఆశ, పిన్ని బాబాయి ఆస్తిని అనుభవించాలని అత్యాశకు పోయి నీకు లేనిపోనివి చెప్పి ఏవేవో నూరిపోశారు. కాని అది సాధ్యమయ్యే పన్నా చెప్పు? నేను ఎప్పుడూ నువ్వు చేసే పనుల మీద కోపడ్డానే తప్ప నీ మీద ఎలాంటి కోపమూ లేదు నాకు. నువ్వు ఎప్పుడైతే నన్ను అక్క అని పిలిచావో అప్పుడే నువ్వు నాకు ప్రియతో సమానం అనుకున్నాను. నా చెల్లెలి జీవితం బాగుండాలని చెప్తున్నాను. ప్రేమించేవాడు భర్తగా దొరకడం కంటే మించిన ఐశ్వర్యం ఇంకొకటి ఉండదు. విష్ణు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. కష్టాలన్నీ తను తీసుకొని సుఖాన్ని నీకు పంచుతాడు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, పెంపకం బాగుంటే సంస్కారం తెలుస్తుంది. అదే ప్రేమించేవాడితో ఉంటే జీవితాంతం హాయిగా గడిపేయొచ్చు అనే ధైర్యం నీకుంటుంది. ఆ ధైర్యం నీకు విష్ణు ఇస్తాడు. వెలకట్టలేని ఆస్తుల కంటే వెలకట్టలేని ప్రేమ చాలా విలువైనది. అత్తయ్య గారికి చెప్పి నా నగలన్నీ నీకోసం తీసుకొచ్చాను, తీసుకో. తర్వాత నీ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కైలాష్ గారికి చెప్పి నీ పేరు మీద డబ్బులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తాను. ఒక అక్కగా చెప్తున్నాను, అర్థం చేసుకో. నేను విష్ణునే పెళ్లి చేసుకుంటానక్క. ఇన్నాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించి నిన్ను అందర్నీ బాధ పెట్టాను. నన్ను క్షమించక్క. మన మధ్య క్షమాపణలు ఎందుకమ్మా? ఒరే, ఎవరా మీరు? అడు తప్పుకోండి. ఏం పిల్ల, ఒంటరిగా వెళ్తున్నావు? తోడు కావాలా? ఏంట్రా తిక్క తిక్కగా ఉందా? పిచ్చి వేషాలు వేయకుండా అడు తప్పుకోండి. ఏ తప్పుకోకపోతే ఏం చేస్తావు? నా సంగతి మీకు తెలీదు, చంపేస్తాను. నేనెవరు మీకు తెలుసా? నా జోలికొస్తే అయిపోతారు మీరు. నా భర్తకి కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. ఆగండ్రా, మీ సంగతి చెప్తాను. ఏయ్! ప్రియా ఎక్కడున్నావు? అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తవేంటి? రే, ఏం చేస్తున్నావురా? నా ఫోన్ ఇవ్వు. మాట్లాడవేంటి? రే, మర్యాదగా నా ఫోన్ ఇవ్వు. ప్రియా, హలో. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ అందరూ ఎంత టెన్షన్ పడుతున్నావు తెలుసా? హ, ప్రియా. రే, ఇవ్వరా. ఏంటమ్మా ఫోన్ పిక్ చేసి మాట్లాడడం లేదు? ఫోన్ ఇవ్వు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావే? ఏమైందిరా? అమ్మమ్మా, నాకెందుకో కంగారుగా ఉంది. నేను వెళ్ళి ప్రియాను వెతుకుతాను. నేను వస్తానన్నయ్యా. నువ్వేం వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. ఒకవేళ ప్రియ ఇంటికి వస్తే నాకు కాల్ చేసి చెప్పండి, సరేనా? జాగ్రత్త. నువ్వు జాగ్రత్తరా. అయ్యో భగవంతుడా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఈ పిల్ల?
పారిపోతుందిరా. ఏయ్, ఆగరే, ఎక్కడికి పోతావే? నడు. పదవే. శ్రీవారు ప్లీజ్ వదిలేండి. నా భార్యను వదిలేండి. శ్రీవారు పొద్దు శ్రీవారు ప్లీజ్ ప్లీజ్ లేవండి శ్రీవారు. మీకు దండం పెడతానన్నా, ప్లీజ్. నా భార్య అంటే నాకు ప్రాణం అన్నా. అన్నా తన మాటలు అలాగే ఉంటాయన్నా, కానీ మనసు మాత్రం వెన్న. మీ మీద కోపం వచ్చి కొట్టిందేమో. నేను క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి నా భార్యను వదిలేండి. ఏదో కోపం వచ్చి కొట్టిందేమో. కావాలంటే నన్ను కొట్టండి, నన్ను తనండి అన్న. నీ కాలు పట్టుకుంటానన్నా. శ్రీవారు అన్న కావాలంటే ఈ కత్తితో నా పీక్ కోసేయండి అన్న, నా పీక్ కోసేయండి అన్న. నేను చేస్తూ వదిలేయండి ప్లీజ్ వదిలేయండి. ప్లీజ్ అన్న, కానీ నా భార్యను మాత్రం వదిలేయండి అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ వదిలేయండి, ప్లీజ్ వదిలేయండి. శ్రీవారు ప్లీజ్ వదిలేయండి. వద్దు శ్రీవారు ప్లీజ్ వద్దు. టైంకి చాలా పెద్ద హెల్ప్ చేసావు గీత. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి మీరు ఇక్కడున్నారా? సరే రండి భోజనం చేద్దరు గాని. నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోవడం ఏంటండి? దాహం, ఆకలి మనిషి జీవితంలో మార్చుకోలేని గుణాలు. అవునా? మ్మ్. మరి ప్రేమ, అనురాగం, అభిమానం ఒక్కసారి పుట్టాక ఎప్పటికీ చావని గుణాలు. మార్చుకోలేని అభిప్రాయాలు, అనుభూతులు అవెందుకు మారుతున్నాయి? ఏంటలా అర్థం కానట్టు చూస్తున్నావు? ఒకప్పుడు నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించేది, నాతో ఎక్కువసేపు ఉండాలి అన్న ఆరాటం కనిపించేది, నాకు దగ్గరగా ఉండాలి అన్న ఉబలాటం కనిపించేది. ఇప్పుడు అది లేదు. నిన్ను దగ్గరికి తీసుకుంటే నీ కళ్ళల్లో భయం కనిపిస్తుంది. నీతో గడపాలనుకుంటే నా నుంచి దూరంగా వెళ్ళాలి అన్న ఆతృత కనిపిస్తుంది. ప్రేమ గురించి అంత గొప్పగా ఆలోచించే నువ్వు భర్త ప్రేమని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నా దగ్గరికి రావడమే పెద్ద గండం అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు రాధిక. ఎందుకీ మార్పు? అసలు మనసులు దూరంగా ఉండి మనుషులు కలిసి ఉండడం అనవసరం కదా? అది కాదండి. అదే రాధిక, కలిసుంటే సుఖమేంటి, ప్రయోజనమేంటి, సంతోషమేంటి అని అడుగుతున్నాను. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. కోపంతో కాదు, నా వల్ల మీ మనసు గాయపడింది అన్న బాధతో అంటున్నాను కదా. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరన్నట్టు మీ మీద పుట్టిన ప్రేమ, అనురాగం నేను చచ్చే వరకు ఉంటాయి. నేను
నా జీవితం, నా ప్రేమ మీకే సొంతం. కొన్ని పరిస్థితుల వల్ల మిమ్మల్ని దూరం పెడుతూ మిమ్మల్ని బాధ పెడుతున్నాను. కొన్ని రోజులు ఓపిక పట్టాడు. జీవితాంతం మనం సంతోషంగా ఉండొచ్చు. అయితే అలాంటప్పుడు ఆ పరిస్థితి ఏంటో నాకు చెప్పు. కొంచెం కొంచెం అర్థం చేసుకోండి. నేను నిన్ను అదే అడుగుతున్నాను. నన్ను అర్థం చేసుకో. నన్నెందుకు దూరం పెడుతున్నావు? లోపల అమ్మమ్మ వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. నేను వెళ్ళి వడ్డించాలి. మీరు కూడా వచ్చేయండి ప్లీజ్. త్వరగా వచ్చేయండి. హ్యాపీ బర్త్డే రాధిక. థ్యాంక్ యూ అండి. నీకోసమని ఒక గిఫ్ట్. వావ్. గిఫ్ట్ అంటే కాస్ట్లీది కాదు, మనసుకి నచ్చింది కొనాలని నా ఉద్దేశం. నీకు మట్టి గాజులంటే ఇష్టం అని నాకు తెలుసు. అందుకే అవే తీసుకున్నాను. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. రాధిక, భార్యాభర్తల బంధం మంచి చెడుల సంగమం, బాధ సంతోషాల కలయిక. భార్యాభర్తలు ఆకాశం చందమామలా ఉండాలే కాని ఆకాశం సముద్రంలా ఉండకూడదు. ఇద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు, కోపతాపాల్లాంటివి మేఘాల్లాగా కమ్ముతాయి, కానీ అవి తొలగిపోతాయి. ఈ రోజు వరకు మన మధ్య వచ్చిన కలతలన్నీ మర్చిపోదాం. చెడు అనుభూతులన్నీ మనసులోంచి తీసేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.